పరుగున రెండు పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రెండు పావన యేసుని వాగ్దానముల పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమిరండి ఫలమును పొంద వేగమిరండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను త్యాగమునా సిలువ బలియను త్యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సోడుం బాలశౌరెడ్డి మరియు మేరీ నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు. రాచుమల్ల ఫిలోమినమ్మ, సోడుం ప్రణీత్ జోసెఫ్ రెడ్డి, ఆశా వెరోనికా, సోడుం హృదయ్ కిరణ్ రెడ్డి, దీక్షిత, సోడుం ఆరోన్ ప్రతీక్ రెడ్డి, సోడుం మేరీ అన్విక రెడ్డిలకు మంచి భవిష్యత్తు. సోడుం జోజిరెడ్డి, సోడుం లూర్దమ్మ, రాచుమల్ల కొండారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బి ఆరోగ్యమ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు. భువనగిరి లూర్దమ్మ ఇన్నయ్యలకు దేవుని దీవెనలు. సిస్టర్ మేరీ దేవుని సేవలో నిండుగా తరించాలని. ఆరోగ్యమ్మ, బి బాలస్వామి 13వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మలకు, ఎం ప్రభాకర్ స్వరూప ఆత్మలకు నిత్య విశ్రాంతి. ఆరోగ్యమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి. కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ. ఫిరంగిపురం సెయింట్ ఆన్స్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో విచారణ. కీర్తిశేషులు మల్లవరపు తామసయ్య గారి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మల్లవరపు నాగార్జున, శోభ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ. కాకుమాను లూర్దుమేరీ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కాకుమాను శ్లీవజోజి మల్లేశ్వరి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి అయినటువంటి శ్రీసభ ఈనాడు సామాన్య 25వ ఆదివారంలో ప్రవేశిస్తోంది. ఈ ఆదివార పఠనముల ద్వారా మనము జాగరూకతతో ఉండాలని, మెలకువతో ఉండాలని, మరి ముఖ్యంగా ముందు చూపు కలిగి ఉండాలని మనకు బోధిస్తుంది. ఆ ముందు చూపు ఎందులకు? ఆ ముందు చూపు కలిగి ఉండడం ద్వారా మనం ఏమి పొందబోతున్నామంటే పరలోక భాగ్యమును పొందబోతున్నాం. ఒక గృహ నిర్వాహకుడు అనగా అవినీతి కలిగినటువంటి వాడు తనని తొలగించినప్పుడు, పదవి నుండి తొలగించినప్పుడు తను చేసినటువంటి కార్యము అనగా ముందు చూపుతో కూడినటువంటి ఆ ప్రవర్తన కలిగి మనము కూడా పరలోకము కోసము ఇలాంటి ప్రయత్నాలు చేయాలని ప్రభువైనటువంటి దేవుడు ఓ ఉపమానం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. దైనందినటువంటి జీవితంలో మనం ఏ విధంగా ఉంటామంటే, ఈ మరణం అన్నటువంటిది లేకుంటే ఈ తీర్పు అన్నటువంటిది ఇప్పుడు రాదు, ఈరోజు రాదు, అది ఎవరికో సంబంధించినటువంటిది, నాకైతే మరణము లేదు అన్నటువంటి భావనలో ఎక్కువ శాతం జీవిస్తూ ఉంటాం. కానీ మరణము ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అది పలకరించినప్పుడు నీవు పుణ్యాత్ముడుగా, పుణ్యపురుషుడుగా ఉంటున్నావు అన్నటువంటిదే ఇక్కడ చర్చ లేకుంటే మౌలికమైనటువంటి అంశం. మరణం అన్నటువంటిది ఎవరికి కూడా చెప్పి రాదు. కానీ నీ పనుల్లో అంటే అల్ప విషయాలలో నీవు విశ్వసనీయుడివై ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు అనగా పరలోక భాగ్యముతో దేవుడు దీవిస్తాడని ఈనాటి వాక్యం మనకు బోధిస్తుంది. కావున ఈ సమయంలో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినటువంటి క్షణాలు, మరి ముఖ్యంగా మనము పరలోక భాగ్యమునకు నోచుకునేటువంటి ప్రయత్నాలు చేయనటువంటి ఆ పరిస్థితులు గుర్తు చేసుకుంటూ దేవుని మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర,
భువినేలు మా పాలక, మిమ్ము పొగడేదం, మిమ్ము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మిమ్ము పొగడేదం, మిమ్ము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములన్నింటినీ, నీ మీద ప్రేమ, సోదర ప్రేమను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు. మొదటి పఠనము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకోవలను గదా. విశ్రాంతి దినమెప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకోవలను గదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చును. అట్లే చచ్చు ధాన్యమును అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు. కానీ ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు బాస చేసెను, నేను వారి పాప కార్యములను విస్మరింపను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ.
ప్రభువు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. ప్రభువు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. కనుక ప్రభువును స్తుతింపుడు. కనుక ప్రభువును స్తుతింపుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు సేవకులారా ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నిధింపుడు. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ ప్రభువు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. ప్రభువు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. కనుక ప్రభువును స్తుతింపుడు. కనుక ప్రభువుని స్తుతింపుడు. ప్రభువు జాతులన్నింటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండును. మన దేవుడైన ప్రభు వంటివాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. అయినను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరూ ప్రభువు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. ప్రభువు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. కనుక ప్రభువును స్తుతింపుడు. కనుక ప్రభువుని స్తుతింపుడు. ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. దీనులను బూడిద నుండి లేవనెత్తును. వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును. అందరూ ప్రభువు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. ప్రభువు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. కనుక ప్రభువును స్తుతింపుడు. కనుక ప్రభువుని స్తుతింపుడు. మానవులందరి రక్షణ కొరకు దేవునికి ప్రార్థనలను అర్పింపవలెను. 2వ పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 1-8 వరకు. ప్రియా స్నేహితుడా, అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడిదొడుకులు లేని ప్రశాంత జీవితమును గడపటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనను చేయవలెను. అది ఉత్తమమున మన రక్షకుడగు దేవునికి ఆమోద్యయోగ్యమును అయినది. మానవులందరూ రక్షింపబడవలెనని, సత్యమును తెలుసుకొనవలెనని దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒకడే. ఆయనే మనుషుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలనడి దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. అందువలనని దీనికి నేను ప్రచారకునిగాను, అపోస్తునిగాను, అన్యులకు విశ్వాసం నందును సత్యమునందును బోధకునిగాన నియమింపబడితిని. నేను అసత్యం ఆడటలేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్లడలా పురుషులు క్రోధము కానీ తర్కము కానీ లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్య, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్య, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరెను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరెను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా.
తలపులు తెలుసుకో యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా. నాలోని తలపులు తెలుసుకో యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా. నీకు ప్రియం లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. నీకు ప్రియం లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. జీవమా నా మార్గమా, జీవమా నా మార్గమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా. నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 16వ అధ్యాయము 1 నుండి 13 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము, ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలు పడదు అని చెప్పాను. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుకొనుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిచి, మొదటి వానితో, నీవు యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పాను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రము తీసుకుని వెంటనే దానిపై ఏబది అని వ్రాసుకునుము అని చెప్పాను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగాను. వాడు 100 తూరుముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకుని 80 అని వ్రాసుకునుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలైనా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనడు. ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయంలో నమ్మదగినవాడు గొప్ప విషయములోనూ నమ్మదగినవాడుగా ఉండును. అల్ప విషయంలో నమ్మదగినవాడు గొప్ప విషయములోనూ నమ్మదగినవాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదలందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడూ ఇచ్చును. ఏ సేవకుడును 2 యజమానులను సేవింపజాలడు. ఏలైనా వాడు ఒకరిని ద్వేషించును, వేరు ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును.
మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, స్వీయ రక్షణలో ముందు చూపు ఎంత అవసరమో, దేవుని పొందడములో, శాశ్వతమైనటువంటి జీవితాన్ని సొంతం చేసుకోవడంలో, క్రీస్తు ప్రభువుని ముఖాముఖిగా దర్శించడములో, మోక్షపురిలో చేరడం కోసం అంతే రక్షణ, లేకుంటే అంతే ముందు చూపు చాలా అవసరమని ఈనాటి పఠనములు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈరోజు మనము లూకా శుభవార్త ద్వారా 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలో ఒక అవినీతిపరుడైనటువంటి గృహ నిర్వాహకుడు తన రాబోయేటువంటి భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో ఎంత చాకచక్యముగా ఉండాలి, ఎంత యుక్తిగా ఉండాలి, ఏ పని చేస్తే నేను రాబోయేటువంటి కాలములో మంచిగా అంటే హాయిగా ఉండగలను అన్నటువంటి విషయాలని తను నేర్చుకొని తను పాటించి మనకు కూడా ముందు చూపును గురించి ఒక పాఠమును నేర్పుతున్నాడని ఈ పఠనం మనకు బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి కాలమును మరి నవీనమైనటువంటి పరిస్థితులను గమనించినట్లయితే ఈ లోకములో జీవించడం కోసం, ఈ లోక వస్తువులను సేకరించడం కోసం మనిషి అన్నటువంటి వాడు ఏమైనా చేస్తాడు. ఈ లోకంలో జీవించడం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులను లేకుంటే ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలను సొంతం చేసుకోవడం కోసం మనిషి అన్నటువంటి వాడు ఏమైనా చేస్తాడు. కానీ పరలోకమును పొందటం కోసం ఏమైనా చేస్తాడంటే అది పెద్ద ప్రశ్నార్థకముగా ఉన్నది. పరలోకం పొందడం కోసం, పరలోక భాగ్యమునకు నోచుకోవడం కోసం చురుకుదనం అన్నటువంటిది మనలో ఉన్నదా? ఎందుకు పరలోక విషయాలలో, క్రీస్తుని పట్ల, క్రీస్తు యొక్క వాక్యము పట్ల జీవించడంలో ఎందుకు మనకు మందబుద్ధి ఉన్నది? ఆ చురుకుదనం, ఆ యుక్తితనము మన దగ్గర ఎందుకు లేదు అని ప్రభు అయినటువంటి దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే మనమంతా కూడా వెలుగుకు సంబంధించినటువంటి వారము, కానీ ఈ లోకానికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి యుక్తి కూడా మనకు లేదే. ఈ లోకంలో జీవించేటువంటి వాళ్ళు ఇక్కడ శాశ్వతముగా ఉంటామన్నటువంటి భావనతో అనేకమైనటువంటి పనులను చేస్తున్నారు. లక్ష్య సాధన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు వెలుగు పుత్రుడుగా ఉంటూ, వెలుగుకు సంబంధించినటువంటి వాడుగా ఉంటూ, మరి ముఖ్యంగా రక్షణ పొందినటువంటి వాడుగా ఉంటూ నీవు అదే యుక్తిని పరలోకం పొందడం కోసం, అదే చురుకుదనమును, ఆ యుక్తిని నీవు ఎందుకు పాటించడం లేదు అని ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవించడం కోసం మనిషి అన్నటువంటి వాడు ఎంతగా కష్టపడతాడంటే, ఉదాహరణ గమనించినట్లంటే ఒక స్పోర్ట్స్లో లేకుంటే అథ్లెటిక్గా మారడం కోసం ఎంత క్రమశిక్షణ, ఎంత స్వీయమైనటువంటి క్రమశిక్షణను పాటిస్తారు. బిజినెస్ పీపుల్ అంటే ఆర్థికపరమైనటువంటి వ్యాపారం చేయడం కోసం ఎంతమంది దగ్గరికి వెళ్తారు, ఎన్నెన్ని మాటలు చెబుతారు, లేకుంటే ఎలాంటి ధోరణిని వారు పాటిస్తారు, చివరికి సక్సెస్ఫుల్ పీపుల్గా ఎలా నిలబడగలుగుతున్నారు. అది మాత్రమే కాదు, వాళ్ళ ఒక మనుషులు అన్నటువంటి వారు వారి కెరియర్ని, వారి ఫ్యూచర్ని బాగా ఉండడం కోసం, భవిష్యత్తులో బాగా జీవించడం కోసం ఎంత ప్రయత్నం చేస్తారో మనం గమనిస్తున్నాం. అది మాత్రమే కాదు, రచనాపరంగా, సాహిత్యపరంగా, లేకుంటే మతపరంగా, రాజకీయ పరంగా అన్ని విషయాలలో మనిషి ఎంతగా కష్టపడి చివరకు ఒక సక్సెస్ఫుల్గా అంటే విజయవంతుడు అవుతూ ఉన్నాడో మనము గమనిస్తున్నాం. వారి లక్ష్యాల కోసం ఎంతగా వారు కష్టపడతారో మన వ్యక్తిగత జీవితాలలో మనం చూస్తున్నాం. కానీ అది గమనిస్తున్నటువంటి మనము పరలోక భాగ్యమునకు పొందడం కోసము ఎందుకు అలా కష్టపడటం లేదు? ఇదే ప్రశ్న. ఎందుకు అలాంటి ధోరణిని మనము వ్యవహరించడం లేదు? ముందు చూపు అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి వస్తువుల కోసం, వస్తు సేకరణ కోసం, లేకుంటే ఈ లోకంలో జీవించడం కోసమే ఆ ముందు చూపు ఉన్నది. పరలోక భాగ్యమును పొందడం కోసం మాత్రము మన దగ్గర అలాంటి ముందు చూపు ఎందుకు కొరవడుతున్నది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఒక్కటే ఒక జవాబు కనపడుతుంది. ఆ జవాబు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇట్ ఈజ్ ఎ పర్సనల్ ఆన్సర్. ఎందుకు అంటే నీకు మాత్రమే తెలిసినటువంటి జవాబు, నీకు ఒక్కడికే తెలిసినటువంటి జవాబు.
అంటే ఇక్కడ అర్థం ఏమిటి? నీవు పరలోక భాగ్యమునకు నోచుకోవాలనుకుంటున్నావా, లేకుంటే ఈ లోకంలోనే పరమపదించాలనుకుంటున్నావా? యు వాంట్ టు బి సక్సెస్ఫుల్ హియర్ ఆన్ ఎర్త్ ఆర్ యు వాంట్ టు అచీవ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇన్ యువర్ నియర్ ఫ్యూచర్? యు వాంట్ టు బి విత్ ద లార్డ్. ఎవరితో నీ ప్రయాణం? ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం? అదే పాత బ్రతుకైతే క్రీస్తును నమ్మిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదోను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవం దిగి వచ్చింది ప్రభు యేసుని రూపంలో, అవకాశం మనకిచ్చింది పరలోకం చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం? అదే పాత బ్రతుకైతే క్రీస్తును నమ్మిన వ్యర్థం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ సహోదరులు ఎంతో అర్థవంతమైనటువంటి గీతమును మనకు అందించారు. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం? అదే పాత బ్రతుకైతే క్రీస్తును నమ్మిన వ్యర్థం అన్నటువంటి ఆలోచన మనకి ఇస్తున్నారు. కావున మనము దేవునిలో మరి ముఖ్యంగా ముందు చూపు కలిగి ముందుకు సాగాలన్నటువంటిది దేవుని యొక్క తత్వం. ఈ వాక్య పఠనములన్నిటిని కూడా గమనించిన తర్వాత కేవలం 3 విషయాలను ధ్యానం చేద్దాం. ముందుగా మొదటి విషయం ఏమిటంటే, ఈ లోకంలో మనము సేవకులము మాత్రమే. వీఆర్ ఓన్లీ స్టివర్డ్స్, నాట్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం, ఈ విశ్వమండలంలో మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నాము అంటే, లేకుంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఇక్కడ మనమంతా కూడా సేవకులము, నిమిత్త మాత్రులం. స్టివర్డ్స్ అంటే నీకు అప్పగించినటువంటి పనిని బాధ్యతాయుతంగా చేసేటువంటి ఒక సేవకుడు, లేకుంటే ఆ నిమిత్త మాత్రుడు. బట్ యు ఆర్ నాట్ ద ఓనర్. ఎంతగానంటే నీ జీవితం పైన కూడా నీకు ఓనర్షిప్ లేదు. నీ జీవితం పైన కూడా నీకు ఓనర్షిప్ అన్నటువంటిది లేదు. కాబట్టి ఈ లోకంలో మనము సేవకులం మాత్రమే అని మొదటి విషయాన్ని గమనించాలి. ఆ క్రమములో దేవుడు ఈ లోకములు జీవించేటువంటి ఈ క్రమములో, అనగా సేవకులంగా ఉంటున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి అనుగ్రహాలని మనకిస్తాడు. చాలా గొప్ప గొప్ప గిఫ్ట్స్ అంటూ వరములతో మనల్ని దీవిస్తాడు. ఎందులకు ఆ అనుగ్రహాలు, ఎందులకు ఆ వరములు? సేవకుడుగా ఉన్నప్పుడు నీ పనితనము బాగా ఉండాలని, లేకుంటే నీవు మంచిగా ఉండాలని అనేకమైనటువంటి అనుగ్రహాలతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఆ అనుగ్రహాలు, ఆ వరములు, ఆ టాలెంటులన్నీ కూడా నీ స్వీయమైనటువంటి రక్షణ కోసం కాదు. నీవు బాగుగా ఉండాలని, లేకుంటే నీవు పెరిగిపోవాలని, నీవు మెరుగుపడాలని కాదు. అన్నీ కూడా అనుగ్రహములన్నీ కూడా దేవుని మహిమ కోసం. అందుకే సేవకులు మాత్రమే, మనము నిమిత్త మాత్రమే. అంటే నీవు వాడుకుంటూ ఇతరులకి కూడా వారిని వినియోగించినప్పుడు దేవుని మహిమార్థమై అవి ఉపయోగపడుతున్నాయి. ఇది మొదటి విషయంగా మనం తెలుసుకోవాలి. దేవుని మహిమార్థమై, దేవుని ఆదేశానుసారముగా నీ అనుగ్రహాలను, నీ వరములను వినియోగించాలి. ఎందుకంటే నీవు పొందినటువంటి అనుగ్రహాలకి, నీవు పొందినటువంటి వరములకు నీవు ఒక రోజున లెక్క చెప్పాలి. ఒక రోజున నీవు లెక్క చెప్పాలి. ఈరోజు అవినీతిపరుడైనటువంటి గృహ నిర్వాహకుని యొక్క దుస్థితి తెలిసినప్పుడు యజమానుడు అతన్ని పిలిపించి, నేను వినుచున్నది ఏమిటి, నువ్వు చేస్తున్న పని ఏమిటి అని అడిగి, ఇదిగో శీఘ్రమే వెంటనే నీవు లెక్కలను అప్పజెప్పము అని చెబుతున్నాడు. అంటే మనకు కూడా అదే గతి పడుతుంది. ఒకానొక రోజున మనము కూడా పొందినటువంటి అనుగ్రహాలకి,
పొందినటువంటి వరములకు లెక్క చెప్పాల్సిందే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందులోకే మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 21వ వచనం, మరి ఈరోజు శుభవార్తలో కూడా మనం విన్నాం. ఏమిటి? అల్ప విషయాలలో నీవు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు నీకు అప్పగింపబడును. అల్ప విషయాలు, ఇది చిన్న పని అది పెద్ద పని అన్నటువంటి భేదము లేకుండా నీవు అప్పగించినటువంటి పనిని నీవు చేసినప్పుడు నీకు అనేకమైనటువంటి విషయాలు అప్పచెప్పబడుతున్నాయంటే పరలోక భాగ్యముతో నిన్ను దీవిస్తానని అర్థం. రెండవ విషయం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ విషయం ఏమిటంటే ముందు చూపుతో ఎల్లప్పుడూ జీవనాన్ని కొనసాగించాలి. ముందు చూపుతో జీవనాన్ని ఎప్పుడు కూడా కొనసాగించాలి. నేను ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై ఫ్యూచర్ అన్నటువంటిది ఒక స్టేట్మెంట్. చాలామంది నమ్మేటువంటి ఒక సిద్ధాంతం, ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై ఫ్యూచర్, అందుకే నేను ఇంత కష్టపడతాను, విజయం పొందడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. ఇది ప్రపంచము అనుసరిస్తున్నటువంటి పోకడ, సిద్ధాంతముగా పాటిస్తుంది. కానీ ఇదే ముందు చూపు మనకు పరలోక భాగ్యం పొందడం కోసం ఎందుకు ఉండడం లేదు? ప్రభు అంటున్నాడు, ఒక ఉదాహరణకు ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక విషయాన్ని లేకుంటే ఒక సంఘటనని మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఏమంటున్నాడంటే, ఒక చెంపపై కొట్టినప్పుడు నీవు మరో చెంపను చూపించుము అంటున్నాడు. దేనికోసం? ఆ చెంపపై కొట్టించుకోవడం లేకుంటే ముఖముపై ఉమ్మి వేయించుకోబడడం అంటే మనకు అది యథార్థంగా లేకుంటే తారసపడినప్పుడు అలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనము తిరిగి ఏమి కూడా చేయకూడదు అని ప్రభు అంటున్నాడు. దేనికోసం? ఎందుకు చెంపపై కొట్టినప్పుడు మనము సానుకూలంగా ఉండాలి, వినయంతో ఉండాలి, మరి ముఖ్యంగా మనల్ని మనము నియంత్రించుకొని ఉండాలి, క్షమాపణ భావముతో. ఎందుకు ఉండాలంటే ఇవన్నీ కూడా నేను కక్ష సాధింపుకు వెళితే నన్ను మించిన వాడు ఎవడూ లేడన్నటువంటిది కూడా ఇక్కడ ఒక ఆప్షన్ అన్నటువంటిది ఉంది. నేను తెగిస్తే ఎంతవరకైనా వెళ్తాను, నేను కక్షపడితే లేకుంటే పగబడితే నిన్ను చంపేంత వరకు కూడా నేను వదిలిపెట్టను అన్నటువంటిది ఈ లోకం యొక్క పోకడ. ఏం జరుగుతుంది? జీవిత అంతమమున ఏం జరుగుతుంది? కక్ష సాధింపుకు పోతే నువ్వు పైపెచ్చుగా కొద్దిగా పైచేయి నీది ఉంటుంది. ఆ పైచేయి నిన్ను పైలోకమునకు నిన్ను తీసుకుని వెళ్తుందా? అది అప్పటికి మాత్రమే, అది నిమిత్తమే అన్నటువంటిది ప్రభు యొక్క ఆలోచన. ఎవరైనా ఇలాంటి ఇబ్బందులకు గురి చేసినప్పుడు నీవు వానిని అంగీకరించు, ఆహ్వానించు. పరలోకములో ఈ చెంపదెబ్బలు లేకుంటే పై చేయి అన్నటువంటిది ఉండదు. శాశ్వతముగా నీవు నాతో ఉంటావు అన్నటువంటి విషయాన్ని ఆయన చెబుతున్నాడు. అంటే ఈ మరణం అన్నటువంటిది అదేవిధంగా ఉంటుంది. మరణము రోజున నేను ఎవరిపైన పై చేయి సాధించాను, ఎవరిపైన పగ తీర్చుకున్నాను, ఎవరిపైన కక్ష సాధింపు పొందాను, ఎవరిపైన గెలిచాను, ఎంత విజయవంతుడును అయ్యాను అన్నటువంటి లెక్క ఉండదు. మరణం అన్నటువంటిది తథ్యము, తీర్పు అన్నటువంటిది ఖచ్చితము, జీవితం అన్నటువంటిది తుచ్చముగా మనం భావించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరారా, మన లక్ష్యము మోక్షపురి. మోక్షంలో చేరడం కోసము నేను ముందు చూపుతో వీనన్నిటిని కూడా అంగీకరిస్తాను అన్నటువంటి రెండవ ధ్యానము చేసి ఉన్నాం. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి సమయం చాలా తక్కువ. గృహ నిర్వాహకుడు అవినీతిపరుడైనటువంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో సమయం లేదు మిత్రమా, వెళ్ళి నీ రుణపత్రమును తీసుకుని వచ్చి నీరు గోదాములో నీవు ఇవ్వవలసి ఉంటే 50 రాసుకో, 80 రాసుకో అన్నటువంటి విషయాన్ని ఆయన చెబుతున్నాడు. మన జీవితంలో కూడా 100 సంవత్సరాలు అన్నటువంటిది బహుశా ఉంటే ఆ దేవుడు ఆశీర్వదిస్తే పర్వాలేదు, వాక్యములో కూడా మనం ఉంటాం. దేవునిపైన లక్ష్యము పెట్టి దైవాజ్ఞానుసారముగా జీవించేటువంటి వాడు 70 కంటే ఎక్కువ జీవించడు, 80 దేవుడు ఆశీర్వదిస్తే. ఇప్పుడున్నటువంటి నవీనమైనటువంటి పరిస్థితుల్లో 60 ఏళ్ళు కూడా ఎక్కువే. ఆల్ కెమికలీ ప్రొడ్యూస్డ్ ఫుడ్ ఏది కూడా శాశ్వతంగా లేదు. యూరియా పాలల్లో కలపడంతో బుర్రగా పెరిగి పాలు తాగుతున్నాం. అన్నిటిలో కూడా అవినీతి. జొన్నలు అంటున్నాము, రాగులు అంటున్నాము, ఇతరమైనటువంటి అన్నీ కూడా దేర్ ఆల్ కెమికలీ ప్రొడ్యూస్డ్. మనం తింటున్నటువంటి ఆహారము, ఈ మధ్యకాలంలో రైడ్స్ జరిగాయి రెస్టారెంట్స్లలో, మొత్తము ఎలుకలు బొద్దింకలు ఎప్పుడు పారాడాయో కూడా తెలియదు, ఎప్పుడు బల్లులు వెళ్ళాయో కూడా వెళ్ళి తిరిగి వచ్చాయో కూడా ఎవరికీ కూడా తెలియదు. వేడివేడిగా వాడిగా తినేస్తున్నాం బ్రతకాలి కాబట్టి. కానీ
ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, అలాంటి ఆహారం ఆరగించినప్పుడు మనం ఎన్నాళ్ళు బతుకుతామో కూడా తెలియదు. కానీ మనము మోక్షము పొందేటువంటి క్రమంలో మరణం అనేటువంటి దానిని ధ్యానించినప్పుడు అది అస్సలు కూడా తెలియదు. కావున ఇక్కడ మూడవ విషయం ఏమిటంటే సమయము లేదు. సమయాన్ని సరిగా వినియోగించుము. నీకు ఇవ్వబడినటువంటి వనరులను దైవ సేవలో, పరోపకార సేవలో వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు, ఇదిగో ఈరోజు కాదు, రేపు, నాట్ టుడే, టుమారో ఐ విల్ చేంజ్, టుమారో ఐ విల్ రిపెంట్. ఇలానే జీవితాన్ని చాలా వరకు కొనసాగించాడు. ఆయనకు దేవుడు ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనను మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పొందాడు. అటు తర్వాతగా దేవుని సేవలో పరమపదించాడు. కానీ అదే అవకాశాలు ఆయన పునీతుడు కాగలిగాడు మారు మనసు పొందడం ద్వారా. అలాంటి అవకాశం నీకు నాకు ఉంటుందన్నటువంటి ఖచ్చితత్వము లేకుంటే గ్యారెంటీ అన్నటువంటిది లేదు. రోమీలకు రాయబడినటువంటి లేఖ 13వ అధ్యాయము 13 మరియు 14 వచనాలలో ఆయన స్వప్నంలో వింటున్నాడు. ఏమిటి? రైజ్ అండ్ రీడ్ అని, అంటే లేచే చదువు. ఏం చదవమన్నాడు? వాక్యాన్ని అలా తెరవగానే రోమీలకు రాయబడినటువంటి లేఖ 13వ అధ్యాయము 13 మరియు 14 వచనాలలో ఆయన అంటున్నాడు, ఆయన వాక్యము ఈ విధంగా వెళుతుంది, వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండుము. పునీత అగస్టిన్ గారితో వాక్యం మాట్లాడుతుంది, వెలుతురులో జీవించేటువంటి బిడ్డలుగా నీవు సత్ప్రవర్తన కలిగి ఉండుము. వినోదములకు దూరముగా ఉండుము. విందులకి దూరముగా ఉండుము. త్రాగుడుతనమునకు, భోగాలాసత్వమునకు దూరముగా ఉండుము. అసభ్యకరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు. పోట్లాట, అసూయ అన్నటువంటి జీవితంలో ఎప్పుడు కూడా కనపడకూడదు. శరీరేచ్ఛను కాదు, క్రీస్తు ధారణ కలిగి ఉండాలి. అప్పుడు అగస్టిన్ గారు మారు మనసు పొందుతున్నాడు. ఈ వాక్యము నాతోనే మాట్లాడుతూ ఉంది. జీవితంలో ఆయన అనుకున్నాడు, ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి విధముగా ఈ లోకమును సంపాదించడం కోసం, ఈ లోకములో విజయాన్ని పొందడం కోసం, నా శరీరములో ఆకృతిని మార్చుకోవడం కోసం నేను ఎప్పుడైనా లేస్తాను, ఎంతవరకైనా పరిగెడతాను, ఏమైనా చేస్తాను. అగస్టిన్ గారు కూడా ఇలాంటి జీవితాన్ని జీవించాడు. కానీ క్రీస్తును నీవు ధరించగలగాలి అని అంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదులు పాటించేటువంటి చట్టము తాల్ముడ్ అని చెప్తారు. అందులో కూడా ఒక రబ్బాయి, ఒక బోధకుడు తన శిష్యులకి చెబుతున్నాడు, ఇదిగో మీరు ఖచ్చితంగా మరణము ముందు మారాలి అన్నాడు. మరణమునకు ముందుగా మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు రిపెంట్ బిఫోర్ యువర్ డెత్ అని చెబుతున్నాడు. అప్పుడు ఒక శిష్యుడు అడుగుతున్నాడు, అయితే మీరు మరణానికి ముందుగా మారాలంటున్నారు, మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలుస్తుందా అని అడిగాడు. అందులకు ఆ రబ్బాయి, ఆ బోధకుడు చెబుతున్నాడు, అది ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడే, ఈరోజే మారు మనసు పొందు. మరణముకు ముందు అని చెప్పాను, మరణం అన్నటువంటిది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. కాబట్టి నీవు ఇప్పుడే మారు, లెస్ట్ యు విల్ డై టుమారో. ఈరోజు కాకుంటే రేపు ఖచ్చితంగా మరణిస్తావు అన్నటువంటి వాక్యము అక్కడ కనపడుతుంది. లూకా శుభవార్తలో కూడా 16వ అధ్యాయం 9వ వచనంలో మనం ఈరోజు విన్నాం, అన్యాయపు సొమ్ముతో నీవు స్నేహితులను సంపాదించుకునము, వారే నిన్ను పరలోక భాగ్యమునకు ఆహ్వానిస్తారు అని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇన్ని విషయాలు విన్న తర్వాత ప్రోక్రాస్టినేషన్ ఇన్ సేవింగ్ యువర్ సోల్ షుడ్ నాట్ బీ ప్రాక్టీస్డ్. అంటే వాయిదా వేయడం, ఆత్మరక్షణలో స్వీయమైనటువంటి రక్షణ పొందేటువంటి కార్యములో నీవు ఎప్పుడు కూడా వాయిదాను వేయకూడదు. ఇది ఫైనల్గా మనమంతా కూడా నేర్చుకోవాలి. మరణం అన్నటువంటి చెప్పినటువంటి విధంగా ఎవరికీ తెలియదు. రేపులే నాకు కాదులే అన్నటువంటి భావనతో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదు. అగస్టిన్ గారు ఎలాంటి జీవితం జీవించారో మనం విన్నాం. మొదటి పట్టణంలో ఆమోసు గ్రంథం కూడా మనం విన్నాం, పేదల పట్ల మీరు అన్యాయపు ఆలోచనతో ఉండకూడదు, వాడు మెడపై కాలు పెట్టి తొక్కకూడదు, పేదలు అన్నటువంటి వారు నావారు అన్నటువంటి విషయమును మనం మొదటి పట్టణంలో పేదల పట్ల సానుకూలమైనటువంటి దృక్పథంతో నీవు జీవించుము. రెండో పట్టణంలో తిమోతికి వ్రాస్తున్నటువంటి లేఖలో ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకుందాం, ఒకరి కోసం ఒకరు ప్రార్థనను సలుపుదాం అని రెండో పట్టణంలో వింటున్నాం. మరి మూడో పట్టణం నా యొక్క వివరణ ఇప్పటి వరకు కూడా తెలుసుకొని ఉన్నాం.
అంటే నా స్వీయమైనటువంటి ఆత్మరక్షణలో నేను ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. క్రీస్తును ధరించి శరీరేచ్ఛలకు దూరముగా ఉన్నప్పుడే పరలోక ప్రాప్తం నాకు కలుగుతుందని ప్రభు మనకు నేర్పుతున్నాడు. కావున ఇదిగో గతంలో చేసినటువంటి విషయాలు, లేకుంటే గతంలో దేవునికి దూరంగా వెళ్ళినటువంటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ మరోసారి అగస్టిన్ గారు ఏ విధంగానైతే తిరిగి వచ్చి సమర్పణ చేసుకున్నాడో అలానే మనము కూడా దేవునికి సమర్పణ చేద్దాం. మన పనులన్నిటిని కూడా గమనించి దేవుడు మనకు పరలోక భాగ్యమును వసగునుగాక. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ప్రేమ స్వరూపులైనటువంటి మా దేవ, ఈ ఆదివార సమయంలో ఉదయకాల వేళలో మేము సమర్పిస్తున్నటువంటి ఈ బలి పూజను అంగీకరించము. మేము వీక్షిస్తున్నటువంటి దివ్య బలి పూజ ద్వారా మాకు అనేకమైనటువంటి మేలులను వసగము. మా శ్రీసభను పాలిస్తున్నటువంటి లియో జగద్గురువులను, కార్డినల్ పోల్ అంతోని గారిని, ఇతర పీఠాధిపతులను, గురువులను, కన్య స్త్రీలను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. మీకు సేవ చేసేటువంటి క్రమములో ప్రభువా మేము లౌకికంగా వ్యవహరించి ఉన్నందులకు క్షమాపణ కోరుతూ రాబోయేటువంటి కాలంలో మీ ఆత్మీయమైనటువంటి మేలులతో దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఈనాడు వాక్య పఠనముల ద్వారా మీరు మాకు నేర్పుతున్నటువంటి విషయం ముందు చూపుతో మీరు వ్యవహరించాలి. ఈ లోకము తన లోకాన్ని కాపాడుకోవడం కోసం అనేకమైనటువంటి ప్రక్రియలకు పాటిస్తూ ఉన్నది. కానీ నన్ను పొందడం కోసం నీవు ఏ ప్రక్రియను, ఎలాంటి పనులను చేస్తున్నావు అన్నటువంటి ప్రశ్నతో కూడినటువంటి వాక్యమును మాకు బోధించి ఉన్నారు. ప్రభువా, ఈ జీవితంలో మా అనుకున్నటువంటి వారు బాగుండాలని, నాకు తెలిసినటువంటి వారు బాగుండాలని, నా తల్లిదండ్రులు అందరూ కూడా మంచిగా ఉండాలని, నా బంధువులు, తోబుట్టువులు అందరూ కూడా హాయిగా ఉండాలనేటువంటి తత్వముతో ప్రభువా నేను మిమ్మల్ని విస్మరించాను, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఉన్నాను. ఈ సమయంలో అలాంటి ధోరణి ఉన్నప్పటికీ కూడా ప్రభువా మీకు ప్రముఖమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి భాగ్యముతో దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ముందు చూపు కలిగి ఉండడం, ప్రత్యేకముగా ఎవరికీ కూడా సమయము లేదు, అందరికీ ఒకే సమయం. ఈ సమయంలోనే మరణం మమ్మల్ని ఆహ్వానిస్తోంది. మరియు తీర్పు అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది అని గ్రహించి మేము పూర్తిగా మీకు సమర్పించుకునేటువంటి జీవితాన్ని మాకు వసగమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకముగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ నలుమూలలా మీ దివ్యమైనటువంటి వాక్యమును, ఆశీర్వాదమును అందించడంలో ఏర్పాటైనటువంటి ఈ మాధ్యమమును ఆశీర్వదించండి. దీని ద్వారా అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడాలని, మరి ఈనాడు ప్రత్యేకంగా దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను మేము గుర్తు చేసుకుంటున్నాం. పూజా బలులను అర్పిస్తూ ముందుకు వచ్చి దివ్యవాణి పోషణలో సహకరిస్తున్నటువంటి వారిని దీవించండి. మూలనిధి దాతలను, ప్రత్యేక దాతలను అందరినీ కూడా కరుణతో చూసి ప్రభువా ఇంకనూ రాబోయేటువంటి కాలంలో మెండుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నూతన భవన నిర్మాణము దివ్యవాణి కోసం ఏర్పాటు చేసుకొనుచున్నాం. త్వరితగతిన పూర్తి అవుతున్నటువంటి ఆ పనులను దీవించండి, పనివారిని దీవించండి, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యమంతా కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఏదో మేము ఒకసారి ఇచ్చాము, ఇంకా మాకు సంబంధం లేదన్నటువంటి భావము నుండి ఇదిగో మనము చేయకపోతే ఎవరు చేస్తారు? కథోలిక ఛానల్ అన్నటువంటిది మనది కాకుంటే ఇంకెవరిది? ఆనాడు పౌలు గారిని కూడా మీరు అడిగి ఉన్నారు. ఆయన అనుకున్నాడు, నేను కాకుంటే ఇంకెవరు? సువార్త సత్యమును కాకుంటే మరి దేనిని ప్రకటించడానికి నేను పిలువబడి ఉన్నాడు?
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్నటువంటి భావముతో ఆయనను ఎంతగా ఉపయోగించుకున్నారు. అదే భావనని ప్రభువా విశ్వాసులందరికీ ప్రసాదించండి. కథోలిక సమాజమునకంతా కూడా ప్రసాదించి, నేను కాకుంటే ఇంకెవరు సాయం చేస్తారు, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు సాయం చేస్తాను, నా జీవితానికి ముందుగా, మరణించడానికి ముందుగా నా తోచినటువంటి విధంగా నేను చేస్తానటువంటి భావన కలిగించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము. సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి, సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారి అర్పణకు ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఏ పరమరహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రీతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరము నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా,
పావన పావన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తలయు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగమును గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితంలో కాపాడునుగా. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. నీ విందులోన నీ పాలుకొనగా నాకర్హతేది, నీ కరుణే గాదా. నీ విందులోన నీ పాలుకొనగా నాకర్హతేది, నీ కరుణే గాదా. భయభీతి అమరా బహుభక్తి పరుల చనుదెందు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరుల చనుదెందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. పునీత ఇన్నెస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని మీ అవతరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువాని పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహవాసము మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం అభివందనం, వందనం శుభవందనం, వందనం అభివందనం, వందనం శుభవందనం. తండ్రి దేవా వందనం, యేసు క్రీస్తువా వందనం. తండ్రి దేవా వందనం, యేసు క్రీస్తువా వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. వందనం అభివందనం, వందనం శుభవందనం. సర్వోన్నతుడ సృష్టి ప్రదాత ఆశ్రయ దుర్గం ఆరాధ్య దైవమ వందనం అభివందనం, వందనం శుభవందనం. సర్వోన్నతుడ సృష్టి ప్రదాత ఆశ్రయ దుర్గం ఆరాధ్య దైవమ వందనం శుభవందనం, వందనం శుభవందనం, వందనం అభివందనం.